హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త పథకం ఏదైతే ఉందో దాంతో న్యూస్లో రావడం జరిగిందనమాట. ఇదేంటంటే రాణి లక్ష్మీబాయ్ స్కూటీ యోజన ఫర్ గర్ల్స్ అనేటువంటి పథకం తీసుకొని రావడం జరిగింది. ఇదేంటంటే టీనేజ్ గర్ల్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసేటువంటి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళ కోసం ఇచ్చినటువంటి పథకం. సో ఇక్కడ అర్థమైపోతుంది, రాణి లక్ష్మీబాయి పేరు అనేది దానికి పెట్టడం జరిగింది. అండ్ స్కూటీ యోజన అని చెప్పారు. ఏంటంటే ఎలిజిబుల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూటీలు అనేవి ఇస్తారనమాట. సో దాని గురించి కొంచెం చూద్దాం. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళైతే ఒక కొత్త పథకానికి నాంది పలికింది. అదేంటంటే రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన అనేటువంటి పథకం ద్వారా ఏంటంటే ఫ్రీగా స్కూటీస్ అని ఇవ్వబోతున్నారు. అది కూడా ఏంటంటే బాగా చదివేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అది కూడా ఏంటంటే టాప్ 5 అంటే బాగా చదివేటువంటి టాప్గా ఉండేటువంటి అకాడమిక్ మెరిట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది ఫెసిలిటీ అనేది ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు అనమాట స్కూటీస్. అండ్ ఇదేంటంటే అన్ని రాష్ట్రాల్లో కాదు, ఓన్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఉత్తరప్రదేశ్లో స్థానికంగా జీవించేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్గా ఉండి బాగా చదివేటువంటి ఆడపిల్లలు దీనికి అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క అకాడమిక్ స్కోర్ని బట్టి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనేది ఆ రాష్ట్రంలోనే కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వేరే రాష్ట్రంలో చదువుతుంటే అప్లికబుల్ అవ్వదు, ఆ రాష్ట్రంలోనే కంప్లీట్ చదువుతూ ఉండాలన్నమాట. ఏదో ఒక చదువుతూ ఉండాలి. స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో అయినా లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్లో కానీ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో లేడీస్ వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది. ఇదేంటంటే 2025-26 సంవత్సరంలో నుంచి చదువుతున్నటువంటి ప్రతి ఆడపిల్లలు బాగా మెరిటోరియస్గా ఉంటే వాళ్ళకి ఈ పథకం అప్లై అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళల్లో టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా స్కూటీస్ అనేవి ఇస్తారు. అండ్ ఈ యొక్క స్కూటీస్ ఏదైతే ఉందో ఎలా అందజేయడం జరుగుతుందంటే అంటే ఎవరు కేటాయించారు అనేటువంటిది ఎలా తెలుస్తుంది వాళ్ళకి. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా ఎలిజిబుల్ అయినటువంటి ఆడపిల్లలకి ఈ యొక్క స్కూటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఐఎస్ఏ మార్కెట్ హెల్మెట్స్ ఇవన్నీ కూడా ఫ్రీగానే వాళ్ళు అందిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక 4 లీటర్ల పెట్రోల్ కూడా కొన్ని అవసరమైనటువంటి నెసరీ యాక్సరీస్ ఏవైతే ఉంటాయో స్కూటర్కి అవి కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో ఇన్ని ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారు? గర్ల్ స్టూడెంట్స్ కోసం అంటే చిన్న క్లాసుల తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ చదువులకు వెళ్ళేటువంటి ఆడపిల్లల సంఖ్యని పెంచడం కోసం. దాన్నే మనం ఏమంటాం అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. సో పై చదువులకు వెళ్ళేటువంటి ఆడపిల్లల సంఖ్యని పెంచడం కోసం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెంచడం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పథకం ఏంటంటే రాణి లక్ష్మీబాయ్ స్కూటర్ యోజన్ అనేటువంటి పథకం అనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిమేల్ ఆడపిల్లలైనటువంటి విద్యార్థినుల కోసం ఈ యొక్క పథకం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.